Once again, we are going to discuss about pinnacle-pinnacolone reaction. Pinnacle-pinnacolone reaction. Pinnacle-pinnacolone rearrangement. Okay, what is the pinnacolone? Ante nothing but diols తీసుకోవచ్చమ్మా. Okay, highly branched diols గా తీసుకుంటామమ్మా. అండ్ పినకోలోన్ అంటే ఇట్ ఈస్ highly substituted ketones అమ్మా. highly substituted ketones converting diols into highly substituted ketones లో మనకి generally ఏం జరిగిద్దిరా అంటే when they contain 2 OH groups on the adjacent carbons, ఇక్కడ let us take it as methyl and this one methyl. This called as pinnacolone antarma. Pinnacolone, when it is treated with sulfuric acid treat చేసినప్పుడు okay, one of the hydrogen is added here అని చెప్పానమ్మా. either one of the hydrogen is added to either one of the OH groups. Depends upon the stability, but depends upon the stability. Let us take OH. ikkada C, the H will be added and protonation will be takes place and we get positive charge. Again, next step వచ్చేటప్పటికల్లా water will be removed amma. Water will be removed and we get double idamma. Okay, it is the rate determining step amma, and we have to see the ikkade chuskovalamma which carbocation stability ane chuskovalra based on the stability of the carbocation ikkada chuskovalra, not in the next step కాదమ్మా. ఇక్కడ మనం చూసుకోవాలి. మనం నిన్న ఎస్టర్డే నేను చెప్పిన క్లాస్ కొంచెం మిస్టేక్ చెప్పాను, తర్వాతని కాదురా. the carbocation formed here, ఇక్కడ స్టెబిలిటీ చూసుకోవాలమ్మా. the stable carbocation should be formed. ఓకే, నేను చెప్పిన దాన్ని కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు తర్వాత ఇక్కడ స్టెబిలిటీ ఫామ్ అయిన చూసుకోవాలిరా, నాట్ ఇంకెక్కడ చూసుకోకూడదురా. అండ్ ఇక్కడ మనకి ఏంట్రా అంటే రీఅరేంజ్మెంట్ విల్ బి టేక్స్ ప్లేస్ అమ్మా. రీఅరేంజ్మెంట్ బేసింగ్ ఆన్ అంటే OH ఎటైనా షిఫ్ట్ అవ్వచ్చురా. ఓకే, ఎక్కడైనా షిఫ్ట్ అవ్వచ్చు. రైట్, వన్ ఆఫ్ ది ఇక్కడ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్ఫర్ దిస్ ప్లస్ చార్జ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిద్దిరా. నాట్ బేస్డ్ ఆన్ ది స్టెబిలిటీ, ఇక్కడ ఫామ్ అవటం వరకే స్టెబిలిటీ చూసుకుంటాం. నాట్ హియర్ ద స్టెబిలిటీ, ఇక్కడ స్టెబిలిటీ కాదు. నిన్న చెప్పిన క్లాస్ ఇక్కడ అని చెప్పాను కాదురా, ఇక్కడ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్ తీసుకుంటారమ్మా. దెన్ ఇట్ అండర్గో రీఅరేంజ్మెంట్ బై షిఫ్టింగ్ వన్ ఆఫ్ ది ఆటమ్ రా. ఇక్కడ గ్రూప్ అంటే ఇక్కడ దాంట్లో షిఫ్ట్ అయిద్దమ్మా. ఇక్కడ లెటస్ బోత్ ఆర్ హ్యావింగ్ మిథైల్ కాబట్టి ఏదైనా షిఫ్ట్ అవ్వచ్చమ్మా. అండ్ దట్ ఈ షిఫ్ట్ ఈస్ కాల్డ్ యాజ్ మిథైల్ షిఫ్ట్ అంటారు, ఆర్ 1,2 షిఫ్ట్ అంటారమ్మా. వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ 1,2 షిఫ్ట్. అలా జరిగింది అనుకోరా, దేర్ వి గెట్ మిథైల్ OH ఇక్కడ షిఫ్ట్ అయిద్దమ్మా. రైట్, అక్కడ షిఫ్ట్ అయితే మనకి ఏ చార్జ్ వస్తారా, O దగ్గర పాజిటివ్ చార్జ్ అమ్మా. వి గెట్ పాజిటివ్ చార్జ్. OH ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు దేర్ ఈ బాండ్ బ్రేక్ అయిద్దమ్మా. వి గెట్ కీటోన్. ఇది జరిగే ప్రాసెస్ అమ్మా. మళ్ళీ ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 OH దగ్గర ఎక్కడైనా తీసుకోవచ్చురా, ఎక్కడ జరిగింది సార్ అంటే బేస్డ్ ఆన్ ది కార్బోకేటయాన్. ఎక్కడ OH బయటకు వెళ్ళిపోయిద్దిరా అంటే ఫామ్ అయిన కార్బోకేటయాన్ దగ్గర చూసుకోవాలిరా. తర్వాత షిఫ్టింగ్ అంటే రీఅరేంజ్మెంట్ అనేది బేస్డ్ ఆన్ ది ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ ఎరైల్ గ్రూప్స్, దాని చుట్టూ ఉన్న గ్రూప్స్ బట్టి షిఫ్ట్ అయిద్దిరా. అక్కడ షిఫ్టింగ్ లో ఎప్పుడు కూడా వన్ ఆఫ్ ది ఇక్కడ ఆల్రెడీ OH ఉంది కదమ్మా, ఈ OH ఇక్కడ షిఫ్ట్ అయిద్దిరా. ఓకే, అంటే ఈ OH ఇక్కడ షిఫ్ట్ అవటం
ఈ మిథైల్ గాని ఏదైనా ఒకటి ఇటు షిఫ్ట్ అవరా, మిథైల్ గాని అది షిఫ్ట్ అయ్యి ఇలా ఫామ్ అయిద్దిరా. ఒక్కసారి ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా, డౌట్ ఉంటే అడగండి. When the different alkyl groups are taken, different alkyl groups తీసుకుంటే how the rearrangement will be takes place. ఫస్ట్ స్టెప్ మాత్రం స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటియాన్ చూసుకోవాలమ్మా. స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటియాన్ అందులో చూడండి, ఇప్పుడు ఫస్ట్ నువ్వు చూసుకోవాల్సిన స్టెప్ ఏంట్రా అంటే కార్బోకాటియాన్ స్టేబుల్ చూసుకోవాలిరా. స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటియాన్ ఫస్ట్ చూసుకోవాల్సింది. బిఫోర్ ట్రాన్స్ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ OH తీసిన తర్వాత డైరెక్ట్ గా OH తీసేస్తే ప్లస్ వస్తుందమ్మా. ఏ కార్బోకాటిన్ స్టేబుల్ చూసుకోవాలి. కార్బోకాటిన్ స్టెబిలిటీ పరంగా లెక్కేసుకుంటే మనకి if the aryl groups attached to carbon అమ్మా, ప్లస్ కార్బన్ కార్బోకాటిన్ ప్లస్ గ్రూప్ ఫినైల్ గ్రూప్స్ పెరిగే కొద్దీ స్టెబిలిటీ పెరిగిద్రా. ఫినైల్ గ్రూప్స్ పెరిగే కొద్దీ స్టెబిలిటీ ఇంక్రీజెస్ అమ్మా. స్టెబిలిటీ ఇంక్రీజెస్. ఫస్ట్ ఫినైల్స్ చూసుకోవాలి, తర్వాత ఎలైల్ చూసుకోవాలమ్మా, తర్వాత ఎలైల్, తర్వాత మనకి టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ అమ్మా. సెకండరీ, టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ అలా చూసుకోవాలిరా. ఓకే రైట్ సార్. ఇఫ్ ద గివెన్ కాంపౌండ్ రెండు వైపులా టెరిషరీయే సార్, రెండు వైపులా టెరిషరీయే ఉంది. అప్పుడు నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ రా, అంటే కార్బన్ కి ప్లస్ కార్బన్ కి అటాచ్ అయిన కార్బన్ కమ్మా, ప్లస్ కార్బన్ కి అటాచ్ అయిన కార్బన్స్. ఓకే, దానికి ఉన్న హైడ్రోజన్స్ లెక్కేసుకోవాలి. ప్లస్ కార్బన్ కి డైరెక్ట్ గా అటాచ్ అయిన కార్బన్ కి హైడ్రోజన్స్ పెరిగే కొద్దీ ఎప్పుడిది when both are same, రెండు వైపులా టెరిషరీ ఉండి రెండు వైపులా సెకండరీ ఉన్నప్పుడు కార్బోకాటియాన్ కి అటాచ్ అయిన హైడ్రోజన్స్ పెరిగే కొద్దీ స్టెబిలిటీ కూడా పెరిగిద్ది. అంతేగాని సార్ టెరిషరీకి ప్రైమరీకి ఆల్ఫా హైడ్రోజన్స్ కంపేర్ చేయకూడదు. when both are primary hydrogens or both are secondary carbocation అలా ఉన్నప్పుడు ఆల్ఫా హైడ్రోజన్స్ పెరిగే కొద్దీ స్టెబిలిటీ పెరిగిద్ది. ఫస్ట్ ఇది చూసుకోవాలిగా. నెక్స్ట్ సెకండ్, రీఅరేంజ్మెంట్ లో ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్రూప్స్ అమ్మా. గ్రూప్స్ ట్రాన్స్ఫరింగ్ జరగాలి. ఆ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ గ్రూప్ జరిగేటప్పుడు ఎప్పుడు కూడా ఫినైల్ గ్రూప్ రా, దానికి -M గ్రూప్ అమ్మా, విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంటే అది మోర్ రా. తర్వాత ఎరైల్, తర్వాత ఎరైల్ కనెక్టెడ్ టు +M గ్రూప్ అమ్మా, తర్వాత హైడ్రోజన్ రా, అండ్ దెన్ ఆల్కైల్ గ్రూప్స్ అమ్మా. ఆల్కైల్ గ్రూప్స్ షిఫ్ట్ అయ్యి, ఇది మనకి జరగాల్సింది. రైట్, ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఇదిరా, మా కార్బోకాటియాన్ తీసేయాలి కదా, అంటే ఏదో OH రెండు సార్లు తీసేయండి అమ్మా, రెండు చోట్ల తీసేయండి. రెండు చోట్ల ఫస్ట్ తీసేసి దెన్ క్యాలిక్యులేట్ ద స్టెబిలిటీ రా, దెన్ క్యాలిక్యులేట్ ద స్టెబిలిటీ అమ్మా. ఇదిరా సార్, చూసుకోండి మీరే. ఇది మోర్ స్టేబుల్ అమ్మా, ఇది లెస్ స్టేబుల్ రా. లెస్ స్టేబుల్ బికాస్ చూడండి, కార్బోకాటియాన్ is attached to two phenyl groups. As number of phenyl groups increases, stability increases రా. But for this one, only one phenyl group అటాచ్ అయింది రా. అంటే కాంజుగేషన్ జరగటానికి అవకాశం ఉండాలమ్మా. As conjugation increases, stability also increases.
అంటే ఈ చార్జ్ పాజిటివ్ చార్జ్ తగ్గిపోతా ఉండాలిరా, డిస్పర్షన్ జరిగే కొద్దీ పాజిటివ్ చార్జ్ తగ్గిపోయిద్దిరా. అలా ఇక్కడ బాగా తగ్గిద్దమ్మా. కాబట్టి ఇది మనకి ఫామ్ అవ్వదని తీసుకుంటారా. అయిపోయింది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, ఇప్పుడు ట్రాన్స్ఫరింగ్, షిఫ్టింగ్ జరగాలి. ప్లస్ కి అటాచ్ అయిన కార్బన్ దగ్గర గ్రూప్స్ ఏంటమ్మా? మిథైల్ అండ్ ఫినైల్ రా. మిథైల్ అండ్ ఫినైల్. మైగ్రేషన్ ఎఫెక్ట్ అంటే మైగ్రేషన్ ఆర్డర్ ఏంటి? -M అండ్ డైరెక్ట్ ఫినైలే కదమ్మా. ఫినైల్ తర్వాత ఆల్కైల్. సో ఫినైల్ గ్రూప్ విల్ బి షిఫ్టెడ్ హియర్ రా. ఫినైల్ గ్రూప్ విల్ బి షిఫ్టెడ్ హియర్. ఓకే, ఫినైల్ లో చూసుకుంటే ఫినైల్ షిఫ్ట్ అయిద్దిరా. అంటే వి గెట్ 5 డైరెక్ట్ గా రాసేసుకోవచ్చమ్మా. వీ కెన్ డైరెక్ట్లీ షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ వాటర్ మాలిక్యూల్ OH H+ పోయిద్దని డైరెక్ట్ గా ఇది ఫామ్ అయిద్దిరా. ఓకే సార్, దీన్ని మనకి ఎప్పుడైనా సరే తీసుకున్న దాంట్లో ఇఫ్ ద కాంపౌండ్ కంటైన్ CH3C డబుల్ బాండ్ O, ఇట్ విల్ గివ్ హాలో ఫార్మ్ టెస్ట్ కదమ్మా. ఇట్ విల్ గివ్ హాలో ఫార్మ్ టెస్ట్. హాలో ఫార్మ్ టెస్ట్ ఇస్తుంది. హాలో ఫార్మ్ టెస్ట్ ఇచ్చినప్పుడు మనకి bond breaking will be takes place here. Bond breaking will be takes place here, and we get this carbon and C. It is converted into acid, and this carbon is converted into haloform. Haloform. What exam lo em istadante, they will give pinocol. పినుకోల్ ఇచ్చి ఎక్స్ అంటాడు, పినుకోల్ అంటాడమ్మా. సల్ఫ్యూరిక్ యాసిడ్ కదా, సల్ఫ్యూరిక్ యాసిడ్ తర్వాత ప్రొడక్ట్ వస్తుందమ్మా. దాన్ని వెదర్ దిస్ రియాక్షన్ అంటే వెదర్ దిస్ ప్రొడక్ట్ గివ్స్ హాలోఫార్మ్ టెస్ట్ ఆర్ నాట్ అంటాడు. అంటే చూసుకోవాలి. అదే ఊరికనే అమ్మా, ఊరికనే ఒకవేళ ఇది వచ్చింది అనుకోరా, ఇది కూడా ఇది జరిగిందమ్మా. ఓకే, ఇలా జరిగింది. ఇలా జరిగినప్పుడు అన్స్టేబుల్ రాదు, బట్ ఒకవేళ ఫామ్ అయితే నెక్స్ట్ ఏం చెప్పానమ్మా? among these two which will be, రెండు ఒకటే కదరా, both the groups are same కదమ్మా. కాబట్టి one of the phenyl group is shifted to here. జరగదు. ఓకే, అన్స్టేబుల్ ప్రొడక్ట్ రా. అప్పుడు నీకు వచ్చే ప్రొడక్ట్ ఇక్కడికి ఫినైల్ వచ్చింది. ఫినైల్ వచ్చి ఫైనల్ ప్రొడక్ట్ ఇదే చూసుకోండమ్మా. ఫైనల్ ప్రొడక్ట్ ఇది వచ్చిందిరా. బట్ డస్ నాట్ కంటైన్ మిథైల్ కీటో గ్రూప్ రా. మిథైల్ కీటో గ్రూప్ లేదు. అంటే దిస్ కాంపౌండ్ హాలోఫార్మ్ టెస్ట్ అంటే హాలోఫార్మ్ టెస్ట్ నో అమ్మా, డస్ నాట్ రెస్పాన్స్ టు హాలోఫార్మ్ టెస్ట్. ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. వై దిస్ కాంపౌండ్ ఈజ్ స్టేబుల్ అమ్మా. ఈ కాంపౌండ్ ఎందుకు స్టేబుల్ అంటే కార్బన్ ప్లస్ ఫినైల్ గ్రూప్, మిథైల్, OH, idam. What happens? This carbon ikkada shift aidam, plus or minus, plus or minus alaga. And here we get minus charge and plus charge. There we get మరి మొత్తం రాయట్లే ఇక్కడ డబల్ బాండ్ ప్లస్ చార్జ్, అగైన్ దిస్ ప్లస్ చార్జ్, మళ్ళీ అగైన్ అండర్గో డిస్పర్షన్. మళ్ళీ డిస్పర్షన్ జరిగిందాక మనకి బెంజీన్ జరుగుతుంటే ఇక్కడ జరిగింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ టైం అంటే ఇక్కడ డిస్పర్షన్ జరగడానికి ఛాన్స్ ఉంది, ఈ గ్రూప్ దగ్గర ఛాన్స్ ఉంది. అంటే ఎంత ఎక్కువ డిస్పర్షన్ జరిగితే అంత మోర్ స్టేబుల్. ఎందుకంటే ఇక్కడ చార్జెస్ తగ్గిపోతా ఉంటాయమ్మా. చార్జ్ డిస్పర్షన్ జరిగే కొద్దీ స్టెబిలిటీ ఆఫ్ ది మాలిక్యూల్ ఇంక్రీజెస్ రా. చార్జ్ డిస్పర్షన్ అలాగే సేమ్ ఇటువైపు కూడా జరగచ్చు. బట్ వేరే ఇన్ దిస్ కేస్, ఈ కేసులో ఇది కాంజుగేషన్ జరుగుతుంది. ఇక్కడ హైపర్ కాంజుగేషన్ అని ఇక్కడ హైపర్ కాంజుగేషన్ అండ్ కాంజుగేషన్ అంటే రెసినెన్స్ ఎఫెక్ట్ అమ్మా. కాంజుగేషన్ అంటే రెసినెన్స్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్. బట్ వేరేస్ ఇక్కడ రెసినెన్స్ ఎఫెక్ట్, ఇది కూడా రెసినెన్స్ ఎఫెక్టేరా. రెండిట్ల వల్ల రెసినెన్స్ అంటే స్టెబిలిటీ విల్ బి మోర్ అంటారమ్మా. స్టెబిలిటీ విల్ బి మోర్. ఒకసారి చూసుకోండి ఇప్పుడు.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి ట్రై చేయండి రా మీరు. ఇంకోటి మా ఇలా అంటారు NaOI అంటే హాలో ఫామ్ టెస్ట్ అనమా. ఆర్ సమ్ టైమ్స్ దే విల్ గివ్ ఇలాగా halogens in the presence of base, either NaOH or KOH. Write the IUPAC names or what are the compound formed in A and B అంటాడు. What are the compound formed in A and B? Okay, right. Sir, first of all, write the compound OH. ఇక్కడ we take it as CH3, COH, CH2, CH3, CH3. So first of all, we have to convert them into cation. ఏదో ఒకటి తీసేద్దామమ్మా. ఓకే, కొంచెం గెస్సింగ్ మాట, గెస్సింగ్. ఫినైల్ కాబట్టి కొంచెం తీసుకున్నారా, తీసుకోవచ్చు. సో ఫినైల్ CH3 carbocation OH CH3 CH2. ఇది సార్, ఇఫ్ యు రిమూవ్ దిస్ వన్, ఇది తీసేస్తే మనకు వచ్చేది ఫినైల్ మిథైల్ OH CH2 CH3 carbocation. Basing on and seeing the diagram, we can say it is more stable because ఈ రెండిట్లో చూడమ్మా, మిథైల్ సేమ్, కానీ ఫినైల్ అనేది మన కాంజుగేషన్ లో ఉంటుంది కదా, అంటే ఇది స్టేబుల్ అమ్మా. ఆటోమేటిక్ గా దిస్ కాంపౌండ్ ఈస్ సెట్ టు బి స్టేబుల్. ఇప్పుడు సార్ షిఫ్టింగ్, ఓకే, దీని గురించి ఎలా మాట్లాడడం. ఇక్కడ షిఫ్ట్ అవ్వాలంటే అమాంగ్ దీస్ టూ which will be more shifted sir, both are primary kadra, both are primary, both the carbons are primary. Then what you have to see, number of alpha hydrogens చూసుకోవాలరా. అది కూడా అక్కడ సేమ్ ఇందాకలాగే నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్ చూసుకుంటే ఏది స్టేబుల్ అమ్మా మనకి, ఇది ఇదే ఎక్కువ. దెన్ ఇట్ విల్ బి షిఫ్టెడ్. ఇన్ కేస్ ఆఫ్ స్టెబిలిటీ పరంగా కానీ షిఫ్టింగ్ పరంగా కానీ ఇదే తీసుకుంటే సరిపోయిద్దిరా. సో ఆటోమేటిక్ గా నీకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి, 5CH3 PH3 P double bond O CH2 CH3 సార్ దీని ఏ అన్నాడు. అండ్ హాలో ఫామ్ టెస్ట్ ఉండాలి అంటే C double bond O పక్కన CH3 ఉండాలి. లేదు అంటే నో రియాక్షన్, బి అనేది ఫామ్ అవ్వదు. నో ఫార్మేషన్ ఆఫ్ బి. ఇఫ్ ఎనీబడి హ్యావింగ్ డౌట్ చూడండి.